పవన్ కళ్యాణ్ గారు నా క్యారెక్టర్ ఏదో పెట్టి నన్ను ఆయన దూషించడం ఏదో ఒక చిన్న బిట్ పెట్టారని నేను విన్నా. ఆ టీవీల్లో కూడా కొన్ని టీవీల్లో వచ్చింది, అది కూడా నేను చూసా, కానీ సినిమా నేను చూడాల. దీన్ని బట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ అందరికీ తెలుసు, నాకు ఎవరికన్నా కొంత మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఎవరి మీదైనా నా కోపం ఉంది, ఎవరి మీదైనా నా కక్ష ఉంది, ఎవరైనా నా శత్రువు ఫిక్స్ చేసుకుంటా, వీడు నా శత్రువు. ప్రాక్టికల్లీ నేను ఏం చేయలేను. ఆ శత్రువు ఏం చేస్తాను, ఇంటికెళ్ళి, మీరు సినిమాలో కూడా చూసి ఉంటారు, కథల్లో కూడా విని ఉంటారు, ఇంటికెళ్ళి ఆ శత్రువు బొమ్మ తయారు చేసి రోజు చచ్చవా చచ్చవా అంటుంటారు. లేదంటే ఒక పెద్ద బొమ్మేసి తుపాకి ఉంటే, మరి ఇప్పుడు ఉందో లేదో పవన్ కళ్యాణ్ దగ్గర, కాల్చి చచ్చావా అంటాడు. ఆ సామెతగా ఉంది. నా మీద కోపం ఉంటే రాజకీయంగా మాట్లాడవయ్యా, రాజకీయంగా ఏదైనా చెయ్యి, రాజకీయంగా ఏమీ చెయ్యలేని అసమర్థుడవి, నన్ను ఎదుర్కోలేకపోతున్నావు. అందువల్ల నీ సినిమాలో ఆయన ఎవరో డబ్బులు ఖర్చు పెడితే ఆ సినిమాలో నువ్వు యాక్ట్ చేస్తూ నా క్యారెక్టర్ దాన్ని క్రియేట్ చేసి దానికి శ్యాంబాబు అని పేరు పెట్టి దాన్ని బట్టుకు నువ్వు తిట్టి ఆనందపడుతున్నావు. ఏమానందం అంటారు తెలుసా దాన్ని? సునకానందం. ఆ సునకానందం పడే పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు దిగజారిపోయాడు. సంతోషం. ఇట్లా సునకానందం పడుతూ ఉండటమే తప్ప నీకు వేరే మార్గం లేదనే విషయాన్ని కూడా దయచేసి మీరు గమనించండి. నేను డ్యాన్స్ వేశాను. ఏ సందర్భంలో వేసాను? రోజు నాకు ఎవడో డబ్బులు ఇస్తే డ్యాన్స్ వేయను, ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకుని డ్యాన్స్ వేయను, లేదు రోజు అసెంబ్లీకి వస్తా డ్యాన్స్ వేయను. దట్ ఈజ్ నాట్ మై ప్రొఫెషన్. అది డ్యాన్స్ అంటాం కంటే ఆనంద తాండవం. సంక్రాంతి భోగి మంటల్లో నేను ముగ్గులు పోటీలు పెట్టి అద్భుతంగా ఫంక్షన్ చేసి ఆ రోజున ఆనంద తాండవం చేస్తా. అది నాకు అలవాటు. ఈ సంవత్సరం చేశా, అంతకు ముందు సంవత్సరం చేశా. నాది పట్టుకుని సినిమాల్లో పెట్టి ఆనందపడిపోతున్న సునకానందం. నేను ఎవరి దగ్గర ప్యాకేజీ తీసుకుని డ్యాన్స్ వేయను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని డ్యాన్స్ వేయను. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని డ్యాన్స్ చేసే నువ్వు నా డ్యాన్స్ని కామెంట్ చేసే పరిస్థితికి దిగజారిపోయావు. పాపం ఏం చేస్తాం, అంతగా దిగజారిపోయినందుకు ఇంకేం మాట్లాడతాం, ఏం మాట్లాడలేము. సంక్రాంతికి వేసే నా డ్యాన్స్ గెలిచినోడేసిన డ్యాన్స్ ఇది. సత్తెనపల్లిలో గెలిచి మంత్రి అయ్యి సంక్రాంతికి డ్యాన్స్ వేసా. గెలిచినోడు డ్యాన్స్ వేస్తే సంక్రాంతి, ఓడినోడు డ్యాన్స్ వేస్తే చీకటి రాత్రి. చంద్రబాబుది ఈంది చీకటి రాత్రి డ్యాన్సులు, మంది సంక్రాంతి డ్యాన్సులు. అది వేస్తావు ఆనందం తాండవంతో వేస్తే వాటిని పట్టుకుని నువ్వు సినిమాల్లో ఉపయోగించుకునే పరిస్థితికి దిగజారిపోయావు. అంటే నువ్వు రాజకీయాల్లో ఏం చేయలేవు, రాజకీయాల్లో అసమర్థుడివి, రాజకీయాల్లో నన్ను ఎదుర్కోలేవు, కాబట్టి సినిమాల్లో ఎదుర్కొని కక్ష సాధించుకోవాలని అనుభవిస్తున్నాడు. అది ఆనందపడతాడు. ఏం ఆనందం అది చెప్పండి? సునకానందం. అబద్ధాలు ఆడితే లోకేష్ పడతాడు. రెండోది ఈ నా మీద సినిమాలో పెట్టుకుని సునకానందం అనిపిస్తున్నాడు. ఈ రెండు కాస్త ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. క్యారెక్టర్స్ కూడా అవును, అందుకోసమే పెట్టుకుంది. బొమ్మను గుద్దుకుంటున్నాడు, రోజు గుర్తున్నా కచ్చావా అంటున్నాడు. అదొక కేసు. మనం ఏం చేస్తాం? తప్పని ఎవడన్నాడు? తప్పన్నాను. ఇంకో సినిమాలో పెట్టుకో, నా పేరు డైరెక్ట్గా రాంబాబునే పెట్టుకో. శ్యాంబాబు ఎందుకు పిచ్చోడా? రాంబాబునే పెట్టుకో. నాకే ఇప్పుడు నేను మీ అందరికీ ఒక మాట చెబుతున్నాను అబ్బా, నా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ తెలుసు కదా రాజకీయాల్లో. నేను కోరుకునేది ఏంటి? ఐఎమ్ ఆల్వేస్ ఆన్ ది స్క్రీన్ ఎయిదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్. తిట్టేవాడు తిడుతుంటాడు, పొగిడేవాడు పొగుడుతుంటాడు. సినిమాలో నా వేషం వేసి నన్ను తిట్టి ఆనందపడుతుంటాడు. పని ప్రజలు జరుగుతుంటది కదా. ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. నాకు ఎన్ని తెలుసు చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని. ఇందాక చెప్పే కదా, మా అన్న సినిమా యాక్టర్ అయితే నేను సినిమా యాక్టర్ కాల, మా నాన్న ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్యే కాల. కష్టపడి రాజకీయాల్లోకి వచ్చా. రాజకీయాలు ఈజ్ మై ఫ్యాషన్, నాట్ నౌ. చిన్నప్పటి నుంచి స్టూడెంట్ లీడర్గా పెరిగినవాడిని నేను, వచ్చినవాడిని నేను.
రేపల్లో జూనియర్ కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా గెలిచా, రేపల్లో డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా గెలిచా, వైజాగ్ ఎన్విపి లా కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా గెలిచా, డైరెక్ట్గా వచ్చి సత్యనపల్లి రేపల్లో ఎమ్మెల్యే అయ్యా. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు అపోజిషన్ ఎంపీగా ఉన్నారు, విజయభాస్కర్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. సో స్వశక్తితో వచ్చినటువంటి వ్యక్తినే నన్ను చూసి ఈర్షపడుతున్నావు, నాకు అర్థం కాలేదు. పన్నయ్య ఎవడి కర్మ వాడిది, ప్రజలు ఉన్నారు కదా తేల్చేవాళ్ళు. చంద్రబాబు చెబితే ఈయన డ్యాన్స్ వేస్తుంటాడు, నేను ఎవరు చెప్పినా డ్యాన్స్ చేయను. నా సంక్రాంతి పండుగ మా ఊళ్ళో మా ప్రజల మధ్యన డ్యాన్స్ వేస్తాను, మళ్ళా వేస్తాను. ఈసారి మళ్ళా భోగికి మళ్ళా డ్యాన్స్ వేస్తాను. పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీరు కూడా చూసుకోండి, లేకపోతే టీవీలో చూసుకోండి, అర్థమైందా? మళ్ళా భోగి జనవరి 14 నా డ్యాన్స్ ఉంటుంది. అది సింక్ అయిద్దో సింక్ అవుతుందో తర్వాత చూద్దాం. నా డ్యాన్స్ సింక్ కావట్లేదంట. నేనేమన్నా డ్యాన్సర్ మాస్టర్నా? నాకేమన్నా రిహార్సల్స్ ఉంటాయా? నేను డ్యాన్స్లో సింక్ అవుతానో లేదో ప్రజలు చూస్తారు. అసలు రాజకీయాల్లో సింక్ కావట్లే, అది చూసుకోను. ఇక అంబటి రాంబాబు గారి క్యారెక్టర్ని మీరు ఇమిటేషన్ చేశారండి. అంటే ఆయన ఎవరండి? ఆయన గురించి ఇమిటేట్ చేయవలసిన అవసరం కానీ ఇంకోటి కానీ లేదండి. ఒక నటుడు నాకు ఇచ్చిన పాత్ర, ఆ పాత్ర ఏంటి అని అడిగితే ఒక పనికిరాని దద్దమ్మ బాధ్యతలన్నీ వదిలేసి ఆవిడ క్లబ్లు అంటే అమ్మాయిలంగా తిరుగుతుంటాడు, అలాంటి వేషం అన్నారు. సరే అలా చేశాను. అది అంబటి రాంబాబు గారి పోలుంది, అలాగా వారి క్యారెక్టర్ చేయవలసిన అవసరం నాకైతే లేదు, మా టీంకి అయితే లేదు, మా జనసేన అధ్యక్షులకైతే లేదు. ఇది ఏంటంటే ఒక దారి తప్పిన ఒక బడుద్దాయిని దారిలో పెట్టాలి అనే ఒక ఇది ఆ క్యారెక్టర్, ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్ అన్నమాట. బాధ్యత మరిచి ఆడు ఎలా పడితే అలాగే ప్రవర్తిస్తున్నాడని చెప్పి వాడి గురించి చెప్పిన వేషం అది. శ్యాంబాబు క్యారెక్టర్ 30 years ఇండస్ట్రీలాగా శ్యాంబాబు ఒక అద్భుతంగా పబ్లిసిటీ అయింది, బ్రహ్మాండంగా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. శ్యాంబాబు గ్రేట్. నెక్స్ట్ గతంలో మేము ఎన్టీఆర్ గారి మీద సినిమా చేసి కాంట్రవర్సీకి గురయ్యారంటే అంటే పృథ్వీరాజ్ ఈజ్ కాంట్రవర్సీ. అంటే నెక్కచ్చిగా సూటిగా మాట్లాడితేనే కాంట్రవర్సీ. మామూలుగా తలదించుకుని పోయాం అనుకోండి, ఆడేమన్నా పట్టించుకోరు. మనం ఉన్నట్టు మాట్లాడతాం, దానివల్ల ఏంటంటే ఎదటి మనిషి గుచ్చుకున్నట్టు ఉంటుంది. ఇది వాస్తవం. ఆ గుచ్చుకోవడమే పృథ్వీరాజు. పృథ్వీ అనేవాడు కల్మషం లేనివాడు అని చాలామంది అన్నారు. అలాగే చెప్తున్నాం, మాకు ఆస్తులు అక్కర్లేదు, అంతస్తులు అక్కర్లేదు, ప్రేమ అభిమానం. మా మెగా ఫ్యామిలీ మాకు బాగా దగ్గర. అలాగే ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోలు, అందరు నిర్మాతలు, దర్శకులు కూడా పృథ్వీ ఉంటే బాగుంటుంది, పృథ్వీని పెట్టి సినిమా చేస్తే చాలా బాగుంటుంది, కామెడీగా ఉంటుంది అని అంటున్నారు. అది లాంగ్ లివ్. ప్రేక్షకులు అందరూ ఆశీర్వాదం, ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటారు. సో అలాగా అప్పుడు నేను ఫస్ట్ సినిమా ఎన్టీ రామారావు గారిని ఇమిటేట్ చేసిన సినిమా అసలు నాకు తెలియదు. నేను చెన్నై నుంచి ఇక్కడికి వచ్చాను. మా స్వర్గీయ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు ఒక వేషం ఉంది, అద్భుతం ఆ క్యారెక్టర్ అన్నారు. తర్వాత అది రామారావు గారిని ఇమిటేట్ చేసి అలా అనుకోలేదు. నేను ఒక క్యారెక్టరు, ఒక పాత్ర ఇచ్చారు, ఆ పాత్రకి న్యాయం చేశాం. పెద్ద ఆయన దగ్గరికి కూడా మేము వెళ్ళినప్పుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఒకటే మాట అన్నారు, ఏంటంటే నువ్వు చేయకపోయినా ఎవరో ఒకరు చేస్తారు ఈ వేషం, కాబట్టి బాగా చేశారు, భవిష్యత్తులో ఎలాంటి క్యారెక్టర్స్ చేయకుండా అన్నారు. నాకు తెలియదండి, మిమ్మల్ని ఆరాధ్య దైవంగా కొలిచే వాళ్ళని నేను ఎందుకు చేస్తానండి అన్నాం. సో వారు నన్ను ఆశీర్వదించి నాకు బొట్టు పెట్టి అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతారు మీరు అని చెప్పి దీవించారు. పెద్ద ఆయనతోటి మాకున్న అనుబంధం అది. సో ఈయన్ని ఇమిటేట్ చేసి అంత ఇది అంత ఆస్కార్ నటుడేం కాదు ఇతను ఇమిటేట్ చేయాల్సిన అవసరం మాకు అసలు లేదు. మా జనసేన శ్రేణులు కూడా దీన్ని ఖండిస్తాయి. ఏంటంటే ఆ డ్యాన్సు అలా ఉందని వారు అనుకుంటున్నారేమో కానీ మేము అనుకోవట్లే అలాగా. మాకన్నా గొప్పగా చేశాడు ఆయన డ్యాన్స్. మా డ్యాన్స్ వేరు, ఆయన డ్యాన్స్ వేరు. అలాగే ఇప్పుడు ఏదో ఆ మంత్రివర్యుల్ని కించపరుస్తున్నారా అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారిని జోగి రమేష్ గారు పిచ్చి కుక్క అది ఎంత వల్గర్ మాటలు మాట్లాడారో దాని గురించి మేము అది కించపరచడం అంటే ఇది కాదు. తెలుసుకుంటే చాలా మంచిది. 2024 అద్భుతంగా ఉంటుంది. మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నట విశ్వరూపం బ్రో అద్భుతం, అమోఘం, ఆనందం వర్ణనాతీతం. జై హింద్. ఇది మీ పాత నగ,
ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్.